ఈ భూ ప్రపంచం మీద నివసించడం ఒక దివ్యమైన అనుభూతి. అయితే కొంత సావధానంతో, కొంత ఆధ్యాత్మిక అంతర్దృష్టితో, కొంత ఓర్పు నేర్పుతో కనిపెడితే ఇదే స్వర్గం అనిపిస్తుంది. అలా కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రదేశాలు భగవంతుడి సన్నిధిలో ఉండడం వల్ల భక్తి, శాంతి, సుఖము, జ్ఞానము మరియు ఆనందము అనుభవిస్తాం. వినూత్న పరిచయంకి స్వాగతం. ఈ రోజు మనతో నా సోదరుడు సుబ్రహ్మణ్య స్వామిని కలుసుకుందాం. పుట్టపర్తి అనే దివ్యక్షేత్రంలో ఉద్యోగం చేస్తూ అక్కడే పర్మనెంట్ గా నివసిస్తూ భగవాన్ చేరువలో ఉండడం చాలా విశేషం. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం. గుడ్ మార్నింగ్ అండి. మీరే మంగళ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరు పుట్టపర్తి వెళ్ళి ఎప్పుడు వెళ్ళారు? ఎన్నాళ్ళైంది? 1987 I joined as a secretary to Vice Chancellor Satsa University. నాకు అక్కడ సర్వీస్ చేసే అవకాశం వచ్చింది, నేను వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత ఈజ్ లివింగ్ గార్డెన్ తెలుసుకున్నాను. ఐ కంటిన్యూయింగ్ మై జర్నీ. చాలా బాగుంది. ఇప్పుడు మీరు అక్కడ చాలా కాలం పనిచేశారు అంటే ఆ ఊర్లో ఉండడం అది అలవాటు అయి ఉంటది. భగవాన్ ప్రెసెన్స్ మీకు అనిపిస్తుందా అక్కడ? ఫీల్ బాబా ప్రెసెన్స్ ఈవెన్ నౌ ఆల్సో. It is service activities, both health care, Medicare, educare, and Baba's multiple service activities to rural people. So we are part of the Sai mission. So మీ ఫ్యామిలీ నుంచి వచ్చి ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఫీల్ ప్రివిలేజ్ ఫ్రమ్ అనకాపల్లి, ఫ్రమ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఐఎమ్ నోట్ ఎవ్రీబడి. అక్కడికి ఎవరు వచ్చినా మేము హెల్ప్ చేస్తాం, స్వామి గైడ్ చేస్తాం. ఐఎమ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ స్వామిస్ బ్లెస్సింగ్స్ టు షేర్. ఎక్సలెంట్. విషయం కాదు కదా. Even now after my retirement, I joined as a district service coordinator of Anakapalli. Both Visakhapatnam and Anakapalli. ఇప్పుడు పుట్టపర్తిలో ఉందాం నిర్ణయించుకున్నారు? Puttaparthi, lifetime Puttaparthi. అలాగా? Native Puttaparthi from headquarters, from like Swami. So any occasions, నిన్న కలెక్టర్ గారు వచ్చారు జూబ్లీ సెలబ్రేషన్స్ కి. Again as the office bearer I came and coordinated, and again I'm going back to Puttaparthi. ఇప్పుడు భగవాన్తో ఆయన సన్నిధిలో ఆయనతో చాలా చేరువలో ఉండేవారు మీరు. మీదేనా విశేషమైన అనుభవం ఏమైనా ఉందా ఆయనతోటి? బాగున్నాయి. ఇప్పుడు నేను లక్కీగా పెద్ద ఒక వైస్ ఛాన్సలర్, ఒక ట్రస్టీతో పనిచేసే అవకాశం నాకు దొరికింది ఎన్టీఆర్ యూనివర్సిటీలో. సో ఆయన స్వామి తర్వాత వాళ్ళే నెంబర్ 2. సో అక్కడ నాకు ఇంటరాక్షన్ స్వామి వీళ్ళతోనే ఉండేది. స్వామి దగ్గర అవకాశం వాళ్ళే ఇచ్చారు. చాలాసార్లు మాట్లాడారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు, అనకాపల్లి అని చెప్పడం. స్వామి దయ వల్లే మీరు ఇక్కడ రాగలిగిన స్వామి అంటే, స్వామి కంప్లీట్ లైఫ్ టైం ఆయన సర్వీస్ చేసే అవకాశం ఇవ్వచ్చు అంటే సంతోషం బంగారం. స్వామి బ్లెస్సింగ్స్ చేయడం. ఐ హావ్ ఇంటరాక్షన్ సపోర్ట్. మా ఫ్యామిలీ పిల్లలు అంతా అక్కడే పుట్టడం, అక్కడే పెరగడం, వాళ్ళు డాక్టర్స్ అవడం, దేవర్ ప్రాస్పర్డ్, ఇంక్లూడింగ్ హిందూ అడ్వకేట్ అవడం. ఆఫ్ మై లైఫ్ స్టోరీ మీకు అంత తెలుసు, ఫ్యామిలీ మెంబర్. అది మీరు చాలా అంటే విశేషంగా మేము అనుకునేవాళ్ళం అన్నమాట. మా ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడైతే పుట్టపర్తి వెళ్ళకుంటే వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది కాదు, కంపల్సరీగా వెళ్ళేవారు అనమాట. నాన్నగారు అప్పుడు పిల్లప్పని గారు అసలు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. హిందూ ఉందని చెప్పి పుట్టపర్తి వచ్చారు, చూశారు. చెప్పుకోవడం వేరు, చూడడం వేరు అన్నది ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అసలు మా చిన్న లైక్ ఆశ్రమంలో ఉండేవన్నమాట, చిన్న హౌస్. ఆయన ఎక్కడ అవినీతి ఉండేది అట్లా లైఫ్ చెప్తారు. మా ఇంట్లో ఉండే కింద పడుకొని హనుమ నాన్నగారు తర్వాత నువ్వు హిందూని కూడా, మీ లైఫ్ ధన్యమైపోయింది, ఒక మంచి ప్లేస్ లో ఉన్నారు, ఫ్యామిలీకి రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ బ్లెస్సింగ్స్ ఇటు 7 తరాలు అటు 7 తరాలు వస్తాయంటారు స్వామి. సో యూర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ టు రిసీవ్ స్వామి బ్లెస్సింగ్స్ అనమాట. అదొకటి ప్లస్ అన్నారు హిందువులు కూడా కౌన్సిల్ చేశారు, ఇటు బస్సులో అనకాపల్లిలో స్వామి దగ్గర సర్వీస్ చేసుకోండి, అన్ని బాగుంటాయి చెప్పండి, గైడ్ చేసి వెళ్ళారు. ఆయన ఆధ్వర్యంలో చాలా ప్రాజెక్ట్స్ చేశారు. ఇవన్నీ చాలా మందికి తెలుసు, నాకు కూడా తెలుసు. ఆయన తెలుగంగా ప్రాజెక్ట్ లో చేశారు. కానీ భగవాన్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేశారు టెంపుల్స్, రీవైటలైజ్ చేశారు టెంపుల్స్ ని. దాని గురించి కొద్దిగా వివరిస్తారు. ఆయన అంటే మెయిన్ ఆయన కొత్తగా మతం ఏమి క్రియేట్ చేయలేదు బాబా సత్యసాయిబాబా. ఆల్ రిలీజియస్ ఈక్వల్, ఓన్లీ వన్ గాడ్. ఇఫ్ యూఆర్ క్రిస్టియన్, బీ ట్రూ క్రిస్టియన్. ఇఫ్ యూఆర్ హిందూ, బీ ట్రూ హిందూ. సో అలాగా ఈ డెప్త్ ఆఫ్ ఆ మతం తాలూకా డిసిషన్ తీసుకెళ్లి ఆయన
స్వామి మన హ్యూమన్ వాళ్ళకి అందించారు అనమాట. సో ఆ పార్ట్ ఆఫ్ మిషన్ లో సనాతన ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేశారు లైక్ ఎవరికి కాంట్రవర్సీ రాకుండా. సో అలాగే శ్రీశైలం వెళ్ళారు అప్పుడు లాంగ్ బ్యాక్, అక్కడ శివలింగం స్వామి రిజిస్ట్రేషన్ ఇప్పటికే ఉంది. అలాగే కొందరు విరూపాక్ష టెంపుల్ ఎంపీ, అక్కడ విరూపాక్షుడిగా స్వామి దర్శనం ఇవ్వడం. అలాగే బద్రీనాథ్ దీంట్లో. సో అలాగా అన్ని టెంపుల్స్ ఆల్మోస్ట్ ఒక 50 years బ్యాక్ స్వామి సౌత్ ఇండియా ట్రిప్ నార్త్ ఇండియా తిరిగారు. అన్ని టెంపుల్ కి వెళ్ళి ప్రతి దగ్గర ఈవెన్ టెంపుల్ చేశారు. మన శంకరాచార్య చేశారు, ఆయనలాగా చేశారు. అయితే ఈయన వాళ్ళంతా దీనిగా ప్రచారం చేయలేదు కానీ పుట్టపత్తులో ఉంటూ సర్వీస్ మోటో చేసి సర్వీస్ చేసేసి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసి పబ్లిక్ రీచ్ అయ్యారనమాట, హ్యూమన్ టచ్ రీచ్ అయ్యారన్నమాట. సో ఎవ్రీబడి ఎవరిని టచ్ చేసినా స్వామి హాస్పిటల్, స్వామి ఆపరేషన్ చేసాం. అలాగే స్వామి వాళ్ళు నీరు తాగుతున్నాం వాటర్ ప్రాజెక్ట్ ద్వారా. అలాగే స్వామి దగ్గర చదువుకొని స్వామి వల్ల మేము త్వరకు వచ్చాం. ఎవరు ఏ ఫ్యామిలీ టచ్ చేసినా స్వామి బ్లెస్సింగ్స్, అన్సీన్ హ్యాండ్ సపోర్ట్ ఆల్వేస్ దేర్ ప్రెజెన్స్. అందుకే మన 100 years సెలబ్రేషన్స్ లో ఎవ్రీబడి హెస్ కమ్ అండ్ కంట్రిబ్యూటెడ్ దేర్ డివోషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా. ఈ మన రాష్ట్రంలో ఉండడం, సమగ్రంగా ఉండడం, మన ఆంధ్రాలో స్వామి పెట్టడం అండ్ మొదటి టైం స్వామి అవడం అండ్ అగైన్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద సాయివేషన్ అవడం, ఎవ్రీవేర్ వీఆర్ బ్లెస్డ్ అనమాట. ఇప్పుడు మన పుట్టుపట్టులో చాలా సెలబ్రిటీస్ వస్తుంటారు, ఈ క్రికెట్ ప్లేయర్స్ అని. సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్ గా. అంటే వాళ్ళ అట్రాక్షన్ ఏంటి అసలు? అంటే స్వామి గారు ఏమైనా డైరెక్షన్ ఇస్తారా? డైరెక్షన్ ఇస్తా స్వామి అఫ్ కోర్స్. ఈవెన్ పిల్లలు గోపచంద్ అయినా అంటే వాళ్ళ క్రూషియల్ టైంలో స్వామి దగ్గర రావడం, స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవడం. ఈవెన్ పొలిటికల్ గా కూడా అప్పుడు అశోక్ చెంగల్ బీజేపీ టైంలో అప్పుడే చెప్పారు, ఇండియా విల్ లీడ్, భారత్ ఈజ్ ఇంజిన్, ట్రైన్ ఇంజిన్, అన్ని దేశాలు ఇంజిన్ ఇదే రైల్వే కంపార్ట్మెంట్స్ అయితే భారత్ ఈజ్ రైల్ ఇంజిన్ టు లీడ్ ది కంట్రీ, టు లీడ్ ది వరల్డ్. సో అలాగా ఈ సెలబ్రిటీస్ కూడా వాళ్ళు కరెక్ట్ టైం స్వామి గైడ్ చేస్తూ వాళ్ళని ఎలివేట్ చేసి, సో దేర్ లెజెండ్స్ నౌ. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ మొన్న వచ్చి పబ్లిక్ లో మాట్లాడారు, స్వామి పేరు పెట్టారు ఆయనకి, ఐశ్వర్యం తెస్తామని చెప్పిన పిల్లప్పుడు స్వామి పేరు పెట్టారు. అలాగే సాయి పల్లెలు స్వామి పేరు పెట్టారు. సో దే ఆర్ బాల వికాస్ స్టూడెంట్స్, చిన్నప్పటి నుంచి వాల్యూస్ తో పెరిగారు. బాల వికాస్ స్టూడెంట్ అని పబ్లిక్ చెప్తున్నారు సాయి పల్లె. సో అలాగే మనం సచిన్ గవాస్కర్ తీసుకొచ్చారు, సచిన్ టెండూల్కర్ ని. అప్పటికి ఇంకా ప్లేయర్ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అప్పుడే స్వామి ఆయన విజన్ చూసారు. స్వామి నోస్ ఎవేర్ ఆఫ్ ఆల్, ఆయన డివినిటీ అవ్వచ్చు లేదా ఆయన విల్ పవర్ అవచ్చు, పర్సన్ ని ఈజీగా అసెస్ చేసి ఆయన్ని ఎలివేట్ చేస్తూ గైడ్ చేస్తారు అనమాట. అప్పుడే చెప్పారు యువర్ ఇండియన్ కెప్టెన్ అని చెప్పి. సో వచ్చారని స్వామి ఆయన అందరికి క్రికెట్ గైడ్ అయితే స్వామికి ఆయన అనమాట. సో వీళ్ళందరూ కలిసి హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. స్వామి వాళ్ళని తిరిగి నువ్వు స్వామి బ్లెస్సింగ్స్ నువ్వు తీసుకున్నావు, నువ్వు 10 మందిని పంచు, లైక్ చైన్ సిస్టమ్ లాగా. సో దేర్ ఆర్ డూయింగ్ ది సర్వీస్ యాక్టివిటీస్. హాస్పిటల్స్, everywhere, wherever they are establishing. మోడల్ చేశారు స్వామి. హాస్పిటల్ కట్టడం, యూనివర్సిటీ కట్టడం, అలాగే వాటర్ ప్రాజెక్ట్ చేయడం, మల్టిపుల్ యాక్టివిటీస్ చేయడం. అలాగే మా సత్య ఆర్గనైజేషన్ అంటే ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది. సో అందరిని ఇన్వాల్వ్ చేయడం, దట్ ఈస్ మెరికల్ అనమాట. ఏ గవర్నమెంట్ చేయలేదు. సో టీచింగ్ ఆగిపోయారు కానీ టీచింగ్ తో పాటు ఈ యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్ తో బాగా రీచ్ అయ్యారు పబ్లిక్ కి. ఇప్పుడు మీరు అఫీషియల్ గా మీ సర్వీస్ అక్కడ ఎండ్ అయింది కదా? రిటైర్ అయిపోయారు రీసెంట్ గా. సర్వీస్ ఇంకా ఎలా కంటిన్యూ చేస్తున్నారు? అదే ఇప్పుడు అక్కడ చేస్తున్నాను, తర్వాత అఫ్ కోర్స్ కంటిన్యూ అవ్వమన్నారు. బట్ స్టిల్ ఐ హావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ కదా. ఐ నేటివ్ ఫ్రమ్ అనకాపల్లి అన్నమాట. సో వాళ్ళు మాకు ట్రస్టీస్ చెప్పారు, బీయింగ్ ఫ్రమ్ అనకాపల్లి, అక్కడ కొత్తగా జిల్లా రావడం, అక్కడ జిల్లాలో స్వామి కోసం ఎక్కువ తెలిసిన వాళ్ళు, యాక్టివిటీస్ తెలిసిన వాళ్ళు, యువర్ ఓన్లీ పర్సన్ అని చెప్పి నేను అడిగారు అనమాట. సో ఎక్కువ తెలుస్తుంటాం కదా అనకాపల్లికి. సో నేను అసైన్మెంట్ యాక్సెప్ట్ చేశాను.
ఎంటైర్ డిస్ట్రిక్ట్ నేను ఇప్పుడు అనకాపల్లి జిల్లాకి నేను చూస్తున్నాను అనమాట. సో అలాగే ఐఎమ్ కనెక్టెడ్ ఈవెన్ ఇన్ సర్వీస్ ఐఎమ్ కనెక్టెడ్ టు ఆర్గనైజేషన్. ఐఎమ్ నవ్ ఆల్సో ఫుల్లీ కనెక్టెడ్. సో ఐఎమ్ లైఫ్ టైమ్ సర్వీస్ డెడికేటెడ్. ఇప్పుడు మీరు పుట్టుపత్తిలో ఉండిపోదాం అని వచ్చింది మీ ఉద్దేశం వెనకాల ఏంటి? అదే ఇప్పుడు మా నాన్నగారు ఆ, అంటే అఫ్ కోర్స్ నేను వెళ్ళాను పుట్టుపర్తి. పేరెంట్స్ కూడా స్వామి డివోటీస్. అవును. సో అక్కడ ఏమైంది, నాన్నగారు తరచు రావడం, పుట్టుపర్తి రావడం, మమ్మల్ని తీసుకెళ్ళడం జరగడం వల్ల బాగా చిన్నప్పుడు బాల్య చూడడం వల్ల నేను కూడా సో స్వామి మీద కొంచెం కన్విన్స్ అయింది. మంచి సర్వీస్ చేస్తున్నారు. ఆ మిషన్ లో నేను కూడా అనదర్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఐ విల్ బి ఫుల్ఫిల్డ్ మై లైఫ్ అని అనుకున్నాను. సో దట్ ఇస్ బెస్ట్ ప్లేస్ అనుకున్నాను హెడ్ క్వార్టర్. సో అక్కడ ఆల్మోస్ట్ డెడికేట్ అయిపోయినాను. సో మా ఫాదర్ కూడా మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి చెప్పారు, మా అబ్బాయిని స్వామి దత్తత ఇచ్చేస్తున్నానని చెప్పి. సో ఆయన టోటల్ టేకన్ వర్డ్ అనమాట. లైక్ చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. చాలా మాకు తెలియని చాలా ఉన్నాయి. తెలియని అంటే ఇప్పుడు భగవాన్ ఎగ్లేస్తుంది. సో బిగ్ అన్నమాట. అండ్ వీఆర్ ట్రూలీ బ్లెస్డ్. పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో ఐ ఆల్సో ఫీల్ ప్రివిలేజ్ అండ్ సర్వీస్ చేయడానికి ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్ రిప్రజెంటింగ్ స్వామి. కొత్త కోసం కానీ స్వామి భగవాన్ సత్యసాయిబాబా కోసం కానీ ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలన్నా రీచ్ అవ్వాలన్నా ఈ కింద కాంటాక్ట్ రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.